హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దీన్ని కోకోనట్ స్కార్పర్ అంటారు. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని కొబ్బరికాయలు తెచ్చుకున్నాను. అయితే అవన్నీ ఏం చేయాలంటే నాకు ఎలా తీయాలో పీల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తారు. ఆ టైంలో చట్నీ చేయాలంటే కొబ్బరి ముక్కలు మళ్ళీ నైట్ తీసి పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టింది డబుల్ పని కదా. అందుకని మార్నింగే చేసుకుంటే మనకి ఫ్రెష్ ఉంటుంది. మార్నింగ్ చేసిన పచ్చడి బయట ఉంచినా ఈవినింగ్ వరకు ఉంటుంది కదా. సో ఆ విధంగా ఏం చేశాను, ఇది చూసాను అనమాట. ఇందులో స్విగ్గీలో ఉంది ఇది. కాస్ట్ వచ్చి 316 పడిందండి. 316లో మనకి ఇదిగోండి ఇది ఇస్తారు. ఇవి రెండు విడిగా వస్తాయి కవర్లో. అయితే ఇది విడిగా వస్తుంది కదా, ఈ బోల్ట్ ముందు నుంచి ఇంత ఉంటుంది అన్నమాట విడిగా. దీన్ని లోపల నుంచి ఇలా కనెక్ట్ చేయాలి. అయితే ఏంటి, నేను కొబ్బరికాయ తీసి చట్నీ కానీ ట్రై చేస్తుంటే చాలా టైం పట్టింది ఒకటి తీయడానికి. చాకు మళ్ళీ గబగబా తీస్తాం కదా, ఈ స్కూల్కి అనేసరికి బాగా చెయ్యమన్నా మళ్ళీ కోసుకుని ఎలా అవుతుందని స్విగ్గీలో చూశాను ఒకసారి ఆల్రెడీ. సరే అని ఇంకా ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు ఫస్ట్ అర్థం కాల, ఇది ఎలాగా ఊడిపోద్ది కదా, ఎక్కడన్నా పెట్టినా హ్యాండిల్లో ఎలా పట్టుకోవాలి ఎలాగా అని, ఎలా వస్తుంది మనకి, ఎలా పెట్టాలో అర్థం కాల. సో తర్వాత మా ఫ్రెండ్ పక్కన ఒక అమ్మాయి చెప్పింది అనమాట, దీన్ని ఇలాగా పెట్టుకోవాలి, వీళ్ళు ఏమి ప్రికాషన్స్ కూడా ఏమి ఇవ్వాలి, ఇలా పెట్టుకోవాలి అని చెప్పి పేపర్లో. సో నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇది చూసి దీన్ని ఇటు తిప్పా అనమాట. ఇలా ఫస్ట్ మనకి ఇలా ఫ్రీగా ఉంటుంది రబ్బర్ టైప్లో. ఇలా ఫ్లోర్ మీద ఇలా పెట్టి దీన్ని ఇదిగోండి ఇటు సైడ్ ఉంది కదా, నేను దాన్ని అటు సైడ్ తిప్పుతా చూడండి. ఇప్పుడు అటు సైడ్ తిప్పేసరికి ఒక్క నిమిషం, ఇటు ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని పట్టుకుని అటు సైడ్ తిప్పుతా. ఒక్క నిమిషం ఉండండి. దీన్ని గట్టిగా ఇలాగా ఫ్లోర్కి ఇలా నొక్కి పెట్టి, ఇది ఇంతకుముందు ఇటు ఉంది, దీన్ని గట్టిగా నొక్కి పెట్టి అప్పుడు మనం ఇటు తిప్పాలన్నమాట బలవంతంగా. కొంచెం ఫోర్స్ఫుల్గా తిప్పితే అప్పుడు ఇది దీనికి నేలకి ఇలా స్టిక్ అయిపోద్ది, కదలదు. సో ఆ విధంగా ఇలా పీల్ చేయాలన్నమాట కోకోనట్ని. ఇలా పట్టుకొని ఇంకా చేసా. ఇంకా కొంచెం ముందు చేయాల్సింది, అది కూడా ఫినిష్ చేసేస్తా. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకేంటంటే ఫస్ట్ కంగారు ఉండదు. చాకుతో నేసరికి కొంచెం భయం వేస్తుంది కదా. పిల్లలకు కూడా ఇది మనం ఒకసారి గైడ్ చేసి ఒక 10 years అబోవ్ కానీ ఇంకా కొంచెం షార్ప్ ఉన్న పిల్లలకైతే ఒకసారి చూపించి, ఉంటారు కదా అమ్మ కూర్చులు, అమ్మ దగ్గర వర్క్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం శ్రద్ధగా చెప్పి వాళ్ళకి ఎలాగో వాళ్ళు ఒకసారి చేసేందుకు దగ్గర ఉన్నాం అనుకోండి,